హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీర్ చాయిస్. సో కొత్త టాపిక్ మన క్యూనే మస్కుల మెథడ్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి. సో అందుకే మనం తీసుకొచ్చినాం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ ఒక్కొక్క వీడియోలో పెడతాను, ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి. ఎవరికి ఏది కావాలో అదే ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, లేకపోతే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చాలా ప్రాబ్లం అవుతుంది. లెట్స్ గో విత్ ద టాపిక్. ఇది ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ని ఎలా సాల్వ్ చేయాలంటే నో చేంజ్ సెట్, రీసెట్, ఫార్వర్డ్ స్టేజ్ ఎలా వచ్చాయి దాన్ని మనం ప్రూవ్ చేద్దాం విత్ డయాగ్రామ్ అండ్ ఎక్స్టెండెడ్ ట్రూత్ టేబుల్తోని. ట్రూత్ టేబుల్లో డయాగ్రామ్స్ వచ్చేసి అండ్ నార్ గేట్స్ ఉన్నాయి, ఇక్కడ రాసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి చెప్పడానికి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్స్ ఇక్కడ చేసేసి అవుట్పుట్ వస్తున్నాయి లేదా చెక్ చేస్తున్నాం. ఫస్ట్ క్లాక్ ఎప్పుడు 1 ఉంటుంది, క్లాక్ ఎప్పుడు 1. ఎస్ వచ్చేసి 0 తీసుకున్నాం, ఆర్ వచ్చేసి 0 తీసుకున్నాం. సో ఫస్ట్ అండ్ ఆపరేషన్ కాబట్టి అండ్ ఆపరేషన్ చేద్దాము. అండ్ ఆపరేషన్లో 0-1 వచ్చేసి ఏముంది చూడండి, 0-1 వచ్చేసి 0 ఉంటుంది. అండ్ ఆపరేషన్లో 1-0 కూడా 0 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ వచ్చి ఏం తీసుకున్నాం, ఫస్ట్ దాంట్లో 0 తీసుకున్నాం. సో అది వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 0. నార్ ఆపరేషన్లో 0-0 ఏమవుతుంది 1 అవుతుంది. ఈ క్యూఎన్ అనేది 1, 0-1 అనేది ఏమవుతుంది, నార్లో 0-1 అనేది 0 అవుతుంది. సో నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ ఇక్కడ 0-0 ఏమవుతుంది 1 అవుతుంది. సో నెక్స్ట్ స్టేజ్లో ఏమొస్తుంది, ఇది మనం క్యూఎన్ బార్ కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ఎన్ బార్ మన క్యూఎన్ ప్లస్ 1 అంటే క్యూఎన్ నెక్స్ట్ స్టేజ్. ఇది క్యూఎన్ ప్లస్ 1 అంటే నెక్స్ట్ స్టేజ్, ప్లస్ 2 అంటే ఇంకో స్టేజ్. సో ఏమొస్తుంది 0 వస్తుంది. ఓకే, అది ఇది అప్ టు 1 ఫస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం 8 స్టేజెస్ ఉన్నాయి కాబట్టి 8 స్టేజెస్లో ఏదో ఒక మీకు ఫస్ట్ స్టేజే కాబట్టి కొంచెం డౌట్ ఉండొచ్చు, అది క్యాజువలే. బట్ సెకండ్ స్టేజ్లో కూడా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోదాం. సేమ్ 0-0 ఇన్పుట్స్ వచ్చేసి 0-0. సేమ్ 0-1కి 0నే, 0-1కి 0నే, 1-0కి. కానీ క్యూఎన్ ఏం తీసుకున్నాం 1 తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చే వరకు 1 వస్తుంది. 1-0లో నార్ 0, ఇక్కడ 0 పంపిస్తాం. 0-0లో నార్ 1, మళ్ళీ ఇక్కడ 1-1కి 1, 1-0-1-1, 1-0-0. సో ఇది కన్సిడర్ చేసుకుంటే ఇదే కన్సిడర్ చేసుకుందాం. క్యూఎన్ 1 ఉంది, క్యూఎన్ ప్లస్ 1 ఏముంటుంది 1 వస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టేజ్లో R1 తీసుకున్నాం కదా, R1 డ్రాప్ చేసుకున్నాం. ఎస్ 0నే ఉంది కదా, ఎస్ 0నే ఉంది, R1 వచ్చింది. ఓకే, 0-1 కానీ 1-1 ఏముంది 1 ఉంటుంది. ఓకే, క్యూఎన్ ఏం తీసుకున్నాం, ఇక్కడ క్యూఎన్ 0 తీసుకున్నాం. ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది. నార్లో 1-0 ఈ 0 ఇక్కడ పంపించుకుందాం. నార్లో 0-0 ఏమవుతుంది 1 అవుతుంది. సో మళ్ళీ ఈ 1 ఇక్కడ పంపిస్తాం నెక్స్ట్ స్టేజ్కి కాబట్టి ఈ 1 ఇక్కడ పంపిస్తాం. 1-1 ఏమవుతుంది నార్లో 0 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 0-0 1 అవుతుంది. సో ఇక్కడ ఏమొచ్చింది నెక్స్ట్ స్టేజ్లో 1 వచ్చింది. అంటే ఇది ఇక్కడ వచ్చిన అవుట్పుట్. ఇది మనం 0 తీసుకున్నాము, ఇక్కడ నెక్స్ట్ స్టేజ్లో ఏమొచ్చింది 1 వచ్చింది, Q1 అనేది వచ్చింది. సో అది నెక్స్ట్ ఇంకో స్టేజ్కి వెళ్ళిపోదాం. సేమ్ మళ్ళీ ఏంటిది ఎస్ 0నే R1 కానీ ఇక్కడ 1 తీసుకున్నాం, Q1 అనేది 1 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేవరకు సేమ్ ఉంటుంది. 0-1కి 0, 1-1కి 1. ఓకే, ఇక్కడ 1 నార్లో 1-1 అంటే 0. ఓకే, ఇక్కడ ఈ 0 వచ్చేస్తుంది. 0-0 అంటే 1. ఓకే, ఈ 1 ఇక్కడ వచ్చి 1-1 అంటే 0. మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, క్యూఎన్ ప్లస్ 1 అంటే ఇది రైట్. దాన్ని రబ్ చేయాలి కదా. లైక్ నెక్స్ట్ S0 S1 తీసుకున్నాం, R0. ఓకే, 1-1 అండ్ అవుతుంది 1-0 అండ్ 0. ఓకే, క్యూఎన్ ఏం తీసుకున్నాం, ఇక్కడ 0 తీసుకున్నాం. ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది. 0-0-1 నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. తర్వాత ఇక్కడ 1 ఇక్కడ వస్తుంది. 1-1 ఏమవుతుంది 0 అవుతుంది నార్లో. సో 0 ఇక్కడ మళ్ళీ 0-0-1 అవుతుంది. మనం తీసుకోవాల్సింది ఏంటి, క్యూఎన్ ప్లస్ 1 ఇది వచ్చింది 0. ఓకే, నెక్స్ట్ ఇవే చేంజ్ అవుతాయి, ఇక్కడ అవేం చేంజ్ కావు ఎందుకంటే సేమ్ అదే తీసుకుంటాం కాబట్టి ఇది అయితే
మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో కూడా S1 తీసుకున్నాం, R0 తీసుకున్నాం, కానీ ఇక్కడ Q1 అనేది 1 తీసుకున్నాం. ఇది సేమ్ వస్తాయి ఆన్సర్స్. ఈ 1 అనేది ఇక్కడ వస్తే నార్లో 0-1 ఏమవుతుంది, నార్లో 0-1 0 అవుతుంది. ఈ 0 ఇక్కడ సెట్ అవుతుంది, 1-0 0 అవుతుంది, మళ్ళీ ఇక్కడ 0 అవుతుంది. ఇది 0-0 ఏమవుతుంది, 1 అవుతుంది. మనకి Qn అనేది మనకి ఇది అవసరమే లేదు. Qn బార్ అనేది ఇక్కడనే ఫస్ట్ 1 తీసుకున్నాము, Qn బార్ ఏమైంది 0 అయింది. ఇది స్టేజెస్. లైక్ లాస్ట్ స్టేజ్ వచ్చేసింది. లాస్ట్ 2 స్టేజెస్ అంటే ఓన్లీ Qn అనేది చేంజ్ అవుతుంది. SR ఇన్పుట్స్ అనేవి సేమ్ ఉంటాయి. అదేముంటాయి, SR ఇన్పుట్స్ 1-1 ఉంటాయి. ఓకే, ఇక్కడ 1-1 వచ్చేసి అండ్లో 1-1 ఇక్కడ 1 ఉంటుంది. సో Qn ఏం తీసుకుంటాం, ఫస్ట్ 0 తీసుకుంటాం, ఇక్కడ 0 సెట్ అవుతుంది, ఇక్కడ 1-0 నార్లో 0 అవుతుంది, ఇక్కడ రాసుకోండి 0, ఇక్కడ 0 ఇక్కడ సెట్ అవుతుంది, 1-0 ఏమవుతుంది, 1-0 అనేది ఏమవుతుంది నార్లో 1-0 అనేది 0 అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ 1-0 అనేది 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు Qn అనేది Qn అని బదులు Qn 1 అయినప్పుడు Qn బార్ ఏం కావాలి, 0 కావాలి కదా. ఇక్కడ 0 ఉంది. సో ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి ఫార్బిడన్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, అంటే అన్యూజబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓకే, అది నెక్స్ట్ స్టేజ్ తీసుకుందాం దీంట్లోనే. అంటే ఓన్లీ మనం ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. Qn వచ్చే వరకు 1 తీసుకున్నాం, ఇక్కడ 1-1 సెట్ అవుతుంది, 1-1 ఏమవుతుంది 0 అవుతుంది, ఈ 0 ఇక్కడ సెట్ అవుతుంది, 1-0 ఏమవుతుంది 0 అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఈ 0 అవుతుంది, 1-0 ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు ఏమైనా మ్యాచ్ అనే ఇదే ఓకే డిఫరెన్స్ అయింది. మళ్ళీ ఇక్కడ సెకండ్ స్టేజ్ Qn+1 అనేది సేమ్ అయిపోయింది. సో ఇది కూడా అన్యూజబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అది ఓకే, ఇప్పుడు అర్థమైపోయినాయా. ఇప్పుడు ఇది వచ్చేసింది కదా ఎక్స్టెండెడ్ ట్రూత్ టేబుల్. ఇక్కడ ఏమైంది, Qn సేమ్ 1-1 సేమ్, కాబట్టి చేంజ్ లేదు, నో చేంజ్. ఇక్కడ 2 1s వచ్చినాయి, 2 0s వచ్చినాయి. 2 1s వస్తే సెట్ అంటారు దాన్ని, సెట్. అది సెట్ అయిపోయింది అక్కడ. లైక్ 1s అంటే హైయెస్ట్ వాల్యూ 1 బైనరీలో, కాబట్టి సెట్. రీసెట్ అంటే 0 వస్తే రీసెట్ చేస్తాం దాన్ని, మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ని రీసెట్ చేయాలి. ఇక్కడ మనకి అన్యూజబుల్ స్టేజ్ లేదా ఫార్బిడన్ స్టేజ్ అంటాం దాన్ని. ఈ 2 స్టేజ్ ని ఫార్బిడన్ స్టేజ్ అంటాం దీన్ని. లైక్ అన్యూజబుల్ స్టేజ్ లేదా ఫార్బిడన్ స్టేజ్ అంటాం. సో ఇక్కడ వచ్చిన నో చేంజ్, సెట్, రీసెట్, ఫార్బిడన్ స్టేజ్ ఇక్కడ ట్రూత్ టేబుల్ వచ్చినాయి. ఇది ఎలా వచ్చిందో నేను ఈ డయాగ్రామ్ ద్వారా మీకు ప్రూవ్ చేసి చూపించాను. దిస్ ఇస్ అబౌట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ JK, T, D ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో అవి వస్తాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.